వచ్చే ఎన్నికల్లో ఏపీలో టీడీపీ జనసేనతో బీజేపీ పొత్తు ఉంటుందా లేదా దీనిపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. పొత్తు ఉంటుందని ఒకవైపు చంద్రబాబు పవన్ కళ్యాణ్ చెబుతుంటే బీజేపీ రాష్ట్ర నేతలు మాత్రం తమ నిర్ణయాన్ని ఎటూ తేల్చడం లేదు. పొత్తులపై నిర్ణయాన్ని నానుస్తూనే ఒంటరిగా బరిలోకి దిగితే రిజల్ట్ ఎలా ఉండబోతుందనే దానిపై కూడా తర్జన భర్జనలు పడుతోంది. ఇలాంటి సమయంలో బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి ఉన్నఫలంగా ఢిల్లీ వెళ్లడం ఇప్పుడు సంచలనంగా మారింది. నిజానికి దగ్గుబాటి పురంధేశ్వరి ఇవాళ నంద్యాల పర్యటనకు వెళ్లాల్సి ఉంది. నంద్యాలకు చెందిన బైరెడ్డి శబరి, ఆళ్లగడ్డ ఇన్ఛార్జ్ భూమా కిషోర్ రెడ్డి ఇటీవల బీజేపీకి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో అక్కడికి వెళ్లి పరిస్థితులను సెట్ చేయాలని అనుకున్నారు. కానీ అకస్మాత్తుగా అధిష్టానం నుంచి పిలుపు రావడంతో చివరి నిమిషంలో నంద్యాల పర్యటన రద్దు చేసుకుని ఢిల్లీ వెళ్లారు. ఏపీ ఎన్నికల సన్నద్ధతతో పాటు అభ్యర్థుల ఖరారుపై బీజేపీ హైకమాండ్తో చర్చించేందుకు పురంధేశ్వరి ఢిల్లీ వెళ్లినట్లు తెలుస్తోంది. ఇక బీజేపీ పొత్తు కొనసాగుతుందని చంద్రబాబు పవన్ కళ్యాణ్ మొదటి నుంచి చెబుతున్నారు. కానీ బీజేపీ మాత్రం పొత్తులపై తమ నిర్ణయాన్ని ఇంకా వెల్లడించలేదు. అధిష్టానానికి ఆ నిర్ణయాన్ని వదిలేశారు. ఇదిలా ఉంటే ఇటీవల బీజేపీ రాష్ట్ర నాయకత్వం అన్ని జిల్లాల ముఖ్య నేతలతో సమావేశమైంది. పార్టీ బలాబలాలతో పాటు వచ్చే ఎన్నికల బరిలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలని దానిపై చర్చించింది. వీటి ఆధారంగా ఓ నివేదికను రూపొందించాలని అధిష్టానానికి సమర్పించారు. ఇదిలా ఉంటే త్వరలోనే బీజేపీ రెండో విడత ఎంపీ అభ్యర్థుల జాబితా విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది. ఇందులో ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా అభ్యర్థులు ఉండే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికల్లో సొంతంగా పోటీ చేయాలా, పొత్తు పెట్టుకోవాలనే అంశంపై చర్చించేందుకు పురంధేశ్వరిని ఢిల్లీ పిలిపించినట్లుగా తెలుస్తోంది. మొత్తంగా ఇదే అంశాలకు సంబంధించి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి స్వప్న ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. ఎస్, చెప్పండి స్వప్న. ఒకవైపు టీడీపీ జనసేన కలిసి ఎన్నికలకు సన్నద్ధమవుతున్నటువంటి ఈ నేపథ్యంలో రెండో విడతకు సంబంధించి కూడా వాళ్ళు సన్నాహాలు చేస్తున్నారు. కానీ బీజేపీతో పొత్తు ఉంటుందా లేదా అనే అంశానికి సంబంధించి మాత్రం ఇలాంటి క్లారిటీ లేదు. ఇలాంటి నేపథ్యంలోనే పురంధేశ్వరిని ఢిల్లీకి పిలిపించడం కావచ్చు, మరోవైపు బీజేపీ టీడీపీ జనసేన కూటమికి దగ్గరవుతోందనే సంకేతాలు కూడా వస్తున్నట్లుగా తెలుస్తోంది. మొత్తంగా ఏపీలో అసలు బీజేపీ పరిస్థితి ఏ విధంగా ఉంది, పొత్తులకు సంబంధించి ఎలాంటి క్లారిటీలు వచ్చే అవకాశం ఉంది స్వప్న? మొత్తానికైతే ఎల్లుండి బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం కూడా ఉంది. ఈ సమావేశంలో తెలంగాణ మిగిలిన ఎంపీ సీట్లతో పాటు ఏపీ సంగతి ఏంటో కూడా తేల్చబోతున్నారు అనేటువంటి వార్తలు అయితే వస్తున్నాయి. ఇప్పుడు అసలు ఏపీ రాజకీయాలు రోజు రోజుకి రసవత్తంగా మారుతున్నాయంటే నిజంగా ఆ దిశగానే అడుగులు పడుతున్నాయి. ఎవరితో పోటీలో ఉంటారు, అసలు ఎన్ని స్థానాల్లో ఎవరు ఉంటారు, ఇప్పటికే జనసేన టీడీపీ పొత్తు ఖరారైన నేపథ్యంలో వాట్ అబౌట్ బీజేపీ అన్న దానికి సంబంధించి మీరన్నట్టు ఒక 1 వీక్ గా పురంధేశ్వరి అక్కడ ఉన్నటువంటి జిల్లా స్థాయి నాయకులతో మాట్లాడుతూ మన నియోజకవర్గాల్లో స్ట్రాంగ్ క్యాండిడేట్ ఎవరు, మనం ఒకవేళ 109 అంటే వాళ్ళకు ఉన్నటువంటి స్థానాలకు సంబంధించి ఎన్ని నిలబెట్టుకోగలం, లేదు అంటే పొత్తులో భాగంగా వెళ్తే మన దగ్గర స్ట్రాంగ్ క్యాండిడేట్స్ ఎక్కడున్నారు, పొత్తులకు వెళ్తే మనం ఎన్ని సీట్లు అడగొచ్చు. సో ఇలాంటి అనేక అంశాల మీద తనైతే ఒక నివేదికను హైకమాండ్ కి సమర్పించినట్టుగా తెలుస్తుంది. దీంట్లో భాగంగా అసలు ఎటు వెళ్ళాలి, పొత్తులకు సంబంధించి అయితే రాష్ట్ర నాయకులు ఎవరు ఏం మాట్లాడట్లేదు. రాష్ట్ర నాయకులు చెప్పేది ఒకటే, మా హైకమాండ్ డెసిషన్ తీసుకుంటుంది, మేము పొత్తుకు వెళ్తామా వెళ్ళమా ఏంటి అనే విషయానికి సంబంధించి. సో ఇప్పుడు మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం అయితే ఎన్డీఏ గూటికే టీడీపీ కూడా వెళ్లేలా ఉంది. ఎందుకంటే గతంలో అయితే చంద్రబాబు నాయుడు వర్సెస్ మోదీ పర్సనల్ ఫైర్ కూడా జరిగిపోయింది. అక్కడికి వచ్చినప్పుడు బ్లాక్ బ్యాడ్జీలు ధరించడం కానీ, ఫ్లెక్సీలు చింపడం కానీ, అసలు ఆంధ్ర రాజకీయాలంటే రాజకీయాలుగా మారాయి. కాకపోతే ఇంకా జస్ట్ 9వ తారీఖు అంటే ఏముంది, ఇప్పుడు 3 రోజుల్లో కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ ఉన్నప్పుడు ఆ భేటీలో భాగంగా ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి కూడా ఒకవేళ మనం పొత్తులో భాగంగా వెళ్తాము అనేటువంటి ఉంటే ఆ రోజు ఆ విషయాన్ని ఖరారు చేస్తారు. ఖరారు చేస్తే ఏంటి పరిస్థితి, ఎన్ని ఇస్తారు అనేది ఇప్పుడు మళ్ళీ దాని గురించి చర్చిస్తారు. దీనిలో భాగంగా 5 ఎంపీ సీట్లు అడిగినట్టుగా అర్థమవుతుంది. అంటే పురంధరేశ్వరి ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం అరకు, రాజమండ్రి, నరసాపురం, తిరుపతి, రాజంపేట లేదా హిందూపూర్ ఈ నియోజకవర్గాలకు సంబంధించి ఈ 5 ఎంపీ స్థానాల్లో బలమైన అభ్యర్థులు ఉన్నట్టుగా బీజేపీ భావిస్తుంది. ఇక అసెంబ్లీ స్థానాలకు సంబంధించి ఒక 9 అంటే ఇది టీడీపీ కానీ లేదా జనసేన కేటాయించే అవకాశాలు కూడా ఉన్నాయి. చాలా ఈ వీటిలలో కాస్త బీజేపీ కూడా బలంగా ఉందని బీజేపీ భావిస్తుంది. ప్రస్తుతము అక్కడ జనసేనకు సంబంధించి కానీ టీడీపీకి సంబంధించి కానీ బీజేపీ పార్టీలో జరుగుతున్నటువంటి చర్చ ఏంటంటే గుంటూరు వెస్ట్, విశాఖ నార్త్, అలాగే జమ్మలమడుగు, కైకలూరు, ధర్మవరం
శ్రీకాళహస్తి కూడా వినిపిస్తుంది. దాంతో పాటు తిరుపతి కూడా అడుగుతున్నారు. తిరుపతి మళ్ళీ పవన్ కళ్యాణ్ అక్కడి నుంచి పోటీ చేస్తాడు. అక్కడ గతంలో ప్రజారాజ్యం పార్టీ సంబంధించినటువంటి ముఖ్య నాయకులతో మాట్లాడుతున్నారు అనేటువంటి మాటలు వస్తున్నాయి. లేదు, తిరుపతిని బీజేపీకే కేటాయిస్తారు, ఎందుకంటే అక్కడ కొంచెము ఓటింగ్ బీజేపీకి అనుకూలంగా ఉంటుందని చెప్పేసి వీళ్ళు భావిస్తున్నారు. అదేవిధంగా గోదావరి దీంతో పాటు మరికొన్ని నియోజకవర్గాలు చూసుకుంటే అనంతపురం జిల్లాలో ఒక్కొక్కటి అక్కడ ఏదైనా ఒక 2 ప్లేసెస్ ని కేటాయించే అవకాశం ఉంది. సో దీనికి సంబంధించి అయితే కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ అయ్యే రోజు కంటే ముందే స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తుంది. కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ అయితే అభ్యర్థులు ఎవరు కూడా ఆ రోజే ఫైనలైజ్ అయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. జస్ట్ పొత్తులు ఉంటాయా, పొత్తులు ఉంటే అవి ఎక్కడెక్కడ ఉంటాయి. ఇప్పుడు ఆల్రెడీ జనసేన కొంతమంది అభ్యర్థులు ప్రకటించింది, టీడీపీ కొంతమంది అభ్యర్థులు ప్రకటించింది. ఇప్పుడు ఉన్న గ్యాప్ అక్కడ బీజేపీకి సంబంధించి అభ్యర్థులు ఎవరున్నారు. సో ఇదంతా కూడా ఒక ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్ళాలి. ఏదేమైనా వైసీపీని ఓడించడం అనేటువంటి లక్ష్యంలో భాగంగా అందరం కలిసి వెళ్దాం. ప్రతిపక్షం లో ఉన్నటువంటి పార్టీలు ఒకవేళ చీలిస్తే ఆ ఓటు వైసీపీకి అనుకూలంగా మారుతుంది. కాబట్టి అసలు ప్రభుత్వ వ్యతిరేక ఓటు అనేది చీల్చకుండా అందరం ఒక తాటిపైకి వెళ్దాం అనేటువంటి ఆలోచన. మరి ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి. మొత్తానికైతే ప్రస్తుతం ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే మళ్ళీ ఎందుకంటే టీడీపీ యూటర్న్ తీసుకుంటున్నట్టుగా మనం అనుకోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ జనసేన పవన్ కళ్యాణ్ ఎన్డీఏ పార్టీలో భాగస్వామిగానే ఉన్నాడు. ఇప్పటి వరకు తనేమి పార్టీ ఎన్డీఏ నుంచి బయటకు వచ్చినట్టు ఏం చెప్పలేదు. కాబట్టి ఇక ఉంది టీడీపీ. కాబట్టి టీడీపీ మళ్ళీ ఎన్డీఏ గురించి చేరే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. ఎస్, అంటే స్వప్న, గతంలో చూసుకున్నట్లయితే బీజేపీ తెలంగాణలో ఏదైతే చివరి వరకు ఎలాంటి నిర్ణయాన్ని తీసుకోకుండా కొంత తప్పు చేశామని భావిస్తోందో, ఈసారి అది రిపీట్ అవ్వకుండా ఒకవైపు తెలంగాణలో ఎంపీ ఎలక్షన్స్కి సంబంధించి ముందుగానే అభ్యర్థులు ప్రకటిస్తున్నారు, రెండో విడత ప్రకటించడానికి కూడా సిద్ధమవుతున్నారు. ఇదే నేపథ్యంలో ఏపీలో కూడా ఎంపీ అభ్యర్థులను ప్రకటించే యోచనలో ఉన్నట్లుగా, అంటే తెలంగాణ రెండో విడతతో పాటు ఏపీలో కూడా ప్రకటించే యోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. దాంతోపాటు పొత్తులకు సంబంధించి కూడా ముందే క్లారిటీగా ఉంటే అభ్యర్థులను ముందే ప్రకటించుకొని తద్వారా ఎన్నికలకు ముందుగానే సిద్ధం అవ్వచ్చు అనేటువంటి ఒక ఆలోచనలో కూడా బీజేపీ హైకమాండ్ ఉన్నట్లుగా తెలుస్తోంది. అంటే దానికోసమే ముందుగానే ఏపీ బీజేపీ అధ్యక్షురాలైనటువంటి పురంధేశ్వరిని ఈ రోజు ఢిల్లీకి పిలిపించుకున్నట్లుగా కూడా సమాచారం అందుతోంది. అంటే దీనికి సంబంధించి ఎలాంటి సమాచారం ఉంది స్వప్న? రైట్, హలో, రైట్, చెప్పండి స్వప్న. విజయ్, మొత్తానికైతే బీజేపీ హైకమాండ్ అయితే ఒక క్లారిటీతో ఉంది. ఆల్రెడీ వాళ్ళు డెసిషన్ తీసేసుకున్నారు. ఇప్పుడు డెసిషన్ కేవలము ఇక్కడ మాత్రమే పెండింగ్ లో ఉంది. ఇక్కడ ఉన్నటువంటి అభ్యర్థులకు, అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులకు చెప్పాల్సినటువంటి అవసరం మాత్రమే ఉంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా తోటి ఈ రోజు సాయంత్రము ఏపీ బీజేపీ నేతలు, అదేవిధంగా అధ్యక్షులు పురంధరేశ్వరి, రాజు వీళ్ళందరూ కూడా పొత్తులపైన నిర్ణయం తీసుకునేందుకు అగ్ర నాయకత్వాన్ని కలవడం జరుగుతుంది. సో మొత్తానికి చూసుకుంటే ఇప్పుడున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం వీళ్ళకి కూడా ఆల్రెడీ హైకమాండ్ చెప్పినట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు వీళ్ళు మాత్రమే చెప్పాలి సో పొత్తులో ఉన్నాయా లేదా. కానీ మీడియాకి ఇచ్చినటువంటి ఏదైతే ఇన్ఫర్మేషన్ ప్రకారం, లీకేజ్ ప్రకారం అయితే మేము పొత్తులో భాగంగానే వెళ్తున్నాము. మా హైకమాండ్ పెద్దలు ఆల్రెడీ మాకు రైట్, థ్యాంక్ యూ స్వప్న.